ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది అంటే కుండలిని జాగృతి పెరుగుతుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి సహస్రాది చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అలా యాక్టివేట్ అయినప్పుడు నాకు తెలియకుండానే మన దాంట్లో ఒక పాజిటివ్, ఒక సూపర్ ఎనర్జీ పవర్ అనేటటువంటి జనరేట్ అవుతుంది. అలా అయినప్పుడు ఈ దేహం శక్తివంతంగా మారుతుంది. రెండవది జపము. జపము అంటే అర్థం ఏంటి అంటే ఒక నామాన్ని పదే పదే సార్లు ఉచ్చరించడం వల్ల మనకు ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. రక్షణ కవచం అంటే అర్థం ఏంటి? ఈరోజు భారీ వర్షం పడుతుంది. వర్షం అన్ని చోట్ల పడుతుంది. వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు. కానీ ఆ వర్షం మన మీద పడకుండా ఎప్పుడైతే మనం ఒక గొడుగో, ఒక రెయిన్ కోటో ఎప్పుడైతే మనం వినియోగిస్తామో, అంటే దాని నుంచి మనం ఎలాగైతే రక్షణ పొందుతామో అలాగే ఇది కూడా అదే రకమైనటువంటి విధానం. అంటే ఒక రక్షణ కవచాన్ని మనకు అందిస్తుంది జపము. యజ్ఞము, హోమము, ఈ ఆరాధన ఎలా ఉంటాయంటే భగవంతుని నుండి నేరుగా కనెక్షన్ పెట్టుకోవాలి. మనం అందించిన ప్రతి వస్తువు, ప్రతి ఒక్క మంత్రము భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో చేరుకోవాలి. దానికి ఏంటి ఎగ్జాంపుల్ అంటే హోమ విధానము. ఈ సృష్టిలో ఏది పనికిరానటువంటిది ఉంటుందో అది అగ్నిలో ఆహుతి అయిపోతుంది. అలాగే భగవంతుడి దగ్గర మనం తొందరగా చేరుకోవాలి, మన యొక్క సంకల్పం తొందరగా నెరవేరాలంటే అది యజ్ఞము ద్వారా నెరవేరుతుంది. యజ్ఞము అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఈ రోజున నువ్వు ఒక ఉత్తరం రాసావు. ఆ ఉత్తరం నువ్వు అనుకున్నటువంటి వాడికి చేరాలి అంటే మధ్యవర్తిగా ఎవరు ఉంటారంటే పోస్ట్ మ్యాన్ ఉంటాడు. నువ్వు అందించినటువంటి ఉత్తరము ఆ పోస్ట్ మ్యాన్ ఏ అడ్రస్కి రాసావో ఆ అడ్రస్కి ఎలాగైతే అందజేస్తాడో, ఇక్కడ హోమ ప్రక్రియలో ఉన్నటువంటి విధానం ఏంటంటే నువ్వు ఏ మంత్రం అయితే ఉచ్చరిస్తున్నావో ఆ మంత్రం యొక్క పరమార్థము ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నీ మనసులో ఉన్నటువంటి కోరికను అగ్నిదేవుడు చెప్తూ వస్తాడు. ఈ రోజున మీకు హవిస్సులు ఇచ్చారు స్వామి, ఇదిగో ఈ వ్యక్తి హవిస్సులు ఇచ్చారు కాబట్టి ఈ ఫలానా గోత్రము, ఫలానా వంశస్థులు, ఫలానా వ్యక్తి మీ యజ్ఞం చేశారు, ఇదిగో మీకున్నటువంటి హవిస్సు అని చెప్పేసి ఆ హవిస్సుని ఆ భగవంతుడు నేరుగా అందజేసేటటువంటిది యజ్ఞం. కాబట్టి కలియుగంలో దేనికి దానికే ప్రాధాన్యత. కనుక మీరు అన్నట్టుగా జపానికి, తపానికి, హోమానికి ప్రతి ఒక్క దానికి ప్రాధాన్యత ఉంది. అన్నీ మనిషి జీవితంలో ఉపయోగపడేటవి. కాబట్టి నువ్వు దేన్ని ఎంచుకుంటావు? ఎందుకంటే ఈ యొక్క 84 లక్షల కోట్ల జీవరాశులలో విచక్షణా జ్ఞానము, అలాగే జ్ఞానము, అలాగే తెలివితేటలు, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే విధానం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఆ మనిషి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు మనిషి మీదనే ఆధారపడి ఉంటుంది. దానికి భగవంతుడు కూడా ఏం చేయడు. నువ్వు ఎంచుకునే మార్గాన్ని బట్టే నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క కర్మ, నీ యొక్క అనుభవం అన్నీ కూడా తెలిసినటువంటి వాడు అవుతావు. కనుక ఈ రకమైనటువంటి పద్ధతిని నీకు ఏది ఈజీ వే అనిపిస్తుందో ఆ పద్ధతిలో వెళ్తే మనిషి ధన్యాత్ముడవుతాడు.